మాట్లాడుతున్నావు తిరుపతి, నాకు ఇంకొక డౌట్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2% మాత్రమే తేడా ఉంది. అండ్ ఎక్కడెక్కడైతే కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చిరో వాళ్ళందరూ గెలిచిర్రు. అంటే ఇక్కడ పార్టీ బలంగానే ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చా? నేను ఓన్లీ వరంగల్ చెప్తాక. వరంగల్ ఏం జరిగిందో, నన్నపనేని నరేందర్ ఉన్నాడు వరంగల్కి సంబంధించి ఎమ్మెల్యే. నన్నపనేని నరేందర్, లేకపోతే ఈయన ఎవరు ఇటు సైడు ఆయన పేరేదో ఉంది వినయ్ భాస్కర్, లేకపోతే అటు గండ్రా వెంకట రమణారెడ్డి, లేకపోతే చల్లా ధర్మారెడ్డి ఆ నర్సంపేటకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఉన్నదంటే ఎవరైతే బీఆర్ఎస్ బ్యాచ్, వీళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఒకటి ఉన్నది. వీళ్ళు ఏం చేసిరు, ఎంతసేపు భూములు కబ్జాలు పెట్టుడు, తెలంగాణ ప్రజలు రక్తం తాగుడు, గిదే చేసిరు తప్ప వాడు కట్టలు కట్టింది ఏం లేదా. వినయ్ భాస్కర్ అనేటోడు మొత్తం డబుల్ బెడ్రూమ్లు కట్టి కట్టబెట్టి ఉంచిండు. మరి ఇయ్యాలి కదా అది. మరి నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ కదా చెప్పింది. మరి ఎన్ని 1400 ఇల్లులు ఇచ్చినావు? ఎవరికి పోయింది డబుల్ బెడ్రూమ్లు? మరి ఇదే కేసీఆర్ చెప్పిండు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు వేస్తామని చెప్పి, దానికి మేము 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. తర్వాత ఏమన్నాడు, పాండమిక్ సిచ్యువేషన్, కరోనా టైం, ఇయ్యలేకపోయినాం, అవస్థ పడుతున్నాం, చాలా బాధ అవుతుందని ఇదే కేసీఆర్ చెప్పిండు. మరి కరోనా టైంలో నీకు ఈ నిరుద్యోగులకు పైసలు ఇవ్వనీకి నీ తన బడ్జెట్ లేదు. మరి సెక్రటేరియట్ ఎట్లా కట్టినావు 1500 కోట్ల రూపాయలు పెట్టి? ఇప్పుడు ఎవరికి ఎమర్జెన్సీ సెక్రటేరియట్, నీకా ప్రజలకా? మరి సెక్రటేరియట్ సామాన్యులను రాణిస్తలేవు ఎందుకు? మీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అలానే ఉండాలి కదా. మరి ఉన్నప్పుడు ఎందుకు రాణిస్తలేవు? సామాన్య ప్రజలు ఎందుకు కలుస్తలేరా? 700 కోట్లతోటి కంప్లీట్ చేయాల్సిన సెక్రటేరియట్ 1500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టినా? అదే మాట్లాడినా బయటకు తీస్తున్నట్టు మొత్తం కాలేజ్ ఏం చేయరా కిల్లు నమ్మకం పోయింది కదా. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లతో కంప్లీట్ చేయాల్సిన కాళేశ్వరం 1,25,000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము? మీ అయ్యా జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా? ఎవడబ్బా సొమ్ము ఎట్లా ఖర్చు పెట్టిరు? ఏడికెళ్ళి తెచ్చిరు పైసలు? ఇది మొత్తం అప్పు చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వానికి అప్పు దొరకలేదు, ఏడబడతాడు అప్పు చేసారు కదా. ఇప్పుడు మేము అట్లీస్ట్ రైతులకు రైతు బంధు ఇవ్వాలన్నా కూడా ఏదైనా అప్పు చేస్తే కదా పైసలు వచ్చేది. బడ్జెట్ ఏడు ఉందక్క. ఇప్పుడు పాపం ఇంకో బాధ ఏంటంటే పోలీసులు ఆ చలాన్లు ఉన్నాయి కదా, చలాన్లు తగ్గించారు, బడ్జెట్ లేదు. ఏం చెప్తారు? ఇట్లయినా ఏమైనా వస్తాయేమో, ఈ పైసలన్నా మనం రైతు బంధు ఇద్దాం, రైతు భరోసా కల్పిద్దాం అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఉపాయం కట్టింది. కానీ అతిపెద్ద రెవెన్యూ ట్రాఫిక్ చలాన్ల మీదనే వచ్చింది తెలంగాణకి. లిక్కర్ ఒకటి, చలాన్లు ఒకటి. ఇప్పుడు చలాన్ మళ్ళీ ఆఫర్ పెట్టారు 70%. ఈసారి మళ్ళీ గట్టిగా వస్తాయి, కడతారు, మళ్ళీ కడతారు. ఎందుకంటే ఆఫర్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఎగబడతారు. దీంట్లో పర్లేదు, బాగానే ఉంటుంది. ఛాన్స్ దొరికింది.